తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుండి ప్రారంభమై నేటి పంచమి తీర్థంతో విజయవంతంగా జరిగాయని టీటీడీఈఓ శ్యామలారావు తెలియజేశారు. పంచమి తీర్థం అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాక టీటీడీఈఓ మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు పవిత్ర పుష్కరిణిలో చక్రస్నానం చేశారని అన్నారు. 9 రోజుల పాటు నిరంతరం టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారని అన్నారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు చాలా విజయవంతంగా ఈ రోజుతో ముగిశాయి. నవంబర్ 28న ప్రారంభమైనవి. ఈరోజు పంచమి తీర్థం చక్ర స్నానంతో చాలా విజయవంతంగా ముగిశాయి. ఈరోజు లక్షలాది మంది పుష్కరిణిలో చక్ర స్నానంతో పాటు పవిత్ర స్నానాల కోసం చాలామంది పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ తరపు నుంచి కూడా చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు, చాలామంది వస్తారు కాబట్టి క్యూ లైన్ల ఏర్పాట్లు కానీ, బ్యారికేడ్ల ఏర్పాట్లు కానీ, విద్యుత్ దీపాలంకరణ కానీ, అలాగే అన్నప్రసాదాలు కానీ, సెక్యూరిటీ విభాగానికి సంబంధించింది పార్కింగ్ కానీ, ట్రాఫిక్ కంట్రోల్ కానీ, భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు వాళ్లతో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరిగింది. టీటీడీ సిబ్బంది కూడా చాలా బాగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక ప్లాన్ ప్రకారం అందరూ కూడా దాన్ని ఏదైతే ప్లాన్ అనుకున్నామో ఆ ప్లాన్ని పకడ్బందీగా శాస్త్ర స్థాయిలో అమలు పరిచారు. దీంతో పాటుగా శ్రీవారి సేవకులు కూడా విశేషంగా సేవలు అందించారు. ఈరోజు 1000 మంది శ్రీవారి సేవకులు సేవలు అందించారు. మిగిలిన రోజుల్లో 500 మంది సేవలు అందించారు. వారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. చాలా బాగా నిర్వహించినందుకు టీటీడీ అధికారులు, టీటీడీ సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భక్తులందరూ కూడా ఎంతో సహకరించి ఎంతో క్రమశిక్షణతో చాలా బాగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. మీడియా వారు కూడా చాలా ఈవెంట్ని ఏదైతే ఉందో ఇదంతా కూడా బాగా కవర్ చేశారు. అన్నీ కూడా కరెక్ట్గా, కొందరైతే లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. ఎస్వీబీసీ నుంచి కూడా అన్ని కార్యక్రమాలు లైవ్లో ఇచ్చి చాలా బాగా దాన్ని ప్రజలందరికీ కూడా, ఇక్కడికి రాలేని వాళ్ళందరికీ కూడా చేరవేశారు. అందరికీ ధన్యవాదాలు. విజయవాడలో కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం నిమిత్తం ఆలయానికి వచ్చిన జస్టిస్ కె సురేష్ రెడ్డిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు సమక్షంలో అమ్మవారి పంచహారతల సేవలో పాల్గొన్నారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఒంగోలు జిల్లా కొండపి గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల, టీచర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం ఆన్సారియాలు పాల్గొన్నారు. పిల్లలు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సదస్సు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. సమస్యలు చెప్తే వాటిని పరిష్కరించే విధంగా కూడా చేస్తున్నాం. విద్యా సంవత్సరం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, టీచర్ల ట్రాన్స్ఫర్ చేయలేదనో, కొన్ని పాత విధానాలు కొనసాగిస్తున్నారో అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. చాలా వరకు మార్పులు చేయడం జరిగింది. ఎందుకంటే విద్యా సంవత్సరం మధ్యలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేయడానికి ఇబ్బంది కనుక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి గౌరవ విద్యాశాఖ మంత్రితో పాటు మా ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని మేము తెలియజేస్తాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అది మండల పరిషత్ పాఠశాల కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, గవర్నమెంట్ పాఠశాలలు, కేజీబీవి, అదేవిధంగా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ డిజేబుల్డ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ రోజున ఈ తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల కమిటీ మీటింగ్ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ ఇచ్చారు. చాలా మంది పాపం ఎన్ని పనులున్నా ఈ రోజు వచ్చి సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. వాస్తవంగా నేను మీ దగ్గర రాదలుచుకోవాలా. కలెక్టర్ గారు ఇక్కడ ఎక్కువ మంది పేరెంట్స్ చుట్టుపక్కల నుంచి వస్తారని చెప్పడం జరిగింది. సింగరాయకొండలో కూడా గర్ల్స్ హై స్కూల్ విజిట్ చేసి అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన గ్రౌండ్, మిగిలిన సమస్యల పరిష్కారం మీద చొరవ చూపుతామని చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రోగ్రామ్ మధ్యలో జాయిన్ అయ్యాం. ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు విద్యా సంవత్సరం మొదలయ్యేటప్పుడే టెక్స్ట్ బుక్స్ మీకు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. వేసవ సెలవుల్లోనే పుస్తకాలన్నీ కూడా రెడీ చేసి స్కూల్స్ తెరిచేటప్పుడే మీకు టెక్స్ట్ బుక్స్ ఇవ్వబోతున్నాం. యూనిఫామ్ కూడా మొదట్లోనే ఇస్తాం. ఈ సంవత్సరం మీకు ట్రంక్ ప్యాంట్లు ఇవ్వడం కావచ్చు, బెడ్షీట్స్ ఇవ్వడం కావచ్చు, లేట్ అయింది. అదేవిధంగా వచ్చే సంవత్సరం అన్నీ కూడా మొదట్లోనే ఇస్తాం. కాస్మెటిక్ ఛార్జెస్ కూడా క్యాష్ కాకుండా డైరెక్ట్గా మీకు కావాల్సినటువంటి వస్తువుల్ని ఒక కిట్ లాగా ఏర్పాటు చేసి మీకు పంపిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. పేరెంట్స్, స్టూడెంట్స్, మీరు అందరికీ కూడా జస్ట్ ఒకే ఒక ఇన్ఫర్మేషన్స్ మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. టీచర్స్, పేరెంట్స్ ముఖ్యంగా ఈ రోజు మీరు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. మీ పిల్లల గురించి టీచర్స్ మీకు చెప్పి ఉంటారు. ముఖ్యంగా వారు ఎలా చదువుతున్నారు, వారి స్కిల్స్ గురించి, ఇంకా ఏ చోట్ల వారు ఇంప్రూవ్ చేయాలనేది గురించి మీకు చెప్పి ఉంటారు. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చే టైంలో మీ పేరెంట్స్ కూడా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీరు చెప్పారు. మంచిది, దాన్ని కూడా వెంటనే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. మన గౌరవ మంత్రివర్యులు కూడా ఈ స్కూల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ ఇంకా ఏమేమో సదుపాయాలు కావాలో దానికి కూడా వెంటనే పూర్తి చేయడానికి ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు పేరెంట్స్ కూడా పిల్లలు వారు స్టడీస్ ఎలా చేస్తున్నారు, ఇక్కడ ఉన్న టీచర్స్ వారికి ఎలా పాఠ చెప్తున్నారు, దాన్ని కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పీటీఎం లో దాని గురించి కూడా ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే అది కూడా మీరు ధైర్యంగా చెప్పాలి. లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మీరు ఫోకస్ చేయాలనేది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు యాక్షన్ మూవీ స్థాయిలో చేజింగ్ చేసి ఓ దొంగను పట్టుకున్నారు. హయత్ నగర్ లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు పోలీసులు హై అలర్ట్ అయ్యారు. దొంగ అంబులెన్స్ సైరన్తో రై రైమంటూ అతి వేగంతో దూసుకువెళుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ నేపథ్యంలో చిట్యాల వద్ద దొంగను పట్టుకునేందుకు యత్నించిన జాన్ రెడ్డి అనే వ్యక్తిని అంబులెన్స్ తో ఢీకొట్టాడు. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయిపై ఉక్కుపాదం, ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్న హోంమంత్రి అనిత. కాకినాడలో సినీ నటి శ్రీలీల సందడి, నూతనంగా ఏర్పాటు చేసిన జేసీ మాల్ ప్రారంభం. గుంటూరు జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేలో ఘోర రోడ్డు ప్రమాదం, ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు కార్లు పూర్తిగా ధ్వంసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.